హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను కిచెను క్లీన్ చేసుకుంటా ఉన్నాను. సంక్రాంతి కదా! 6 నెలలకొకసారి కంపల్సరీ నేను చేసుకుంటానండి. ఓపికగా చేసుకుంటాను. మా వారు తిడతానే ఉంటారు. ఎప్పుడు క్లీన్ చేస్తానే ఉంటావు అని. అందుకే డబ్బులు రాలేదని చెప్తాడు. నేను అయన్నీ పట్టించుకునేది మానేశానండి. నేను క్లీన్ చేసుకుంటాను ఫుల్‌గా. అయితే నాకాడ వంట సామాన్లు తప్ప మిగతా ఎక్కువ పెద్ద పెద్దయన్నీ ఏం లేవండి. నేను అన్నీ ఊర్లో పెట్టేశాను. క్లీన్ చేయక కాదు నేను ఊర్లో పెట్టింది. ఎందుకంటే మేము ఎంప్లాయీసు ఈ ట్రాన్స్‌ఫర్ అయ్యేతప్పుడు ఇయన్నీ సర్దుకోవాలంటే నాకు చాలా కష్టంగా అనిపిచ్చింది. అందువల్ల పెద్ద పెద్దయన్నీ ఊర్లో సొంత ఇల్లు కదా! అక్కడ ఉంటాయిలే స్టాండర్డ్‌గా ఉండిపోతాయని అక్కడ షిఫ్ట్ చేసేసాను. మా అమ్మోళ్ళు మేము ఫ్యామిలీ పెట్టేటప్పుడు నాకు కొన్ని సామాన్లు తీసిచ్చారు. మేము కొన్ని తీసుకున్నాం. మెయిన్ కొన్ని కొన్ని. అంటే అమ్మోళ్ళు తీసియకూడనియన్నీ నేను తీసుకున్నాను. అట్టా తీసుకొని పెట్టుకున్నా. అమ్మ కాడ ఆహ్, రాగివి, పిత్తలయి, స్టీల్‌యి అట్టా బిందెలు ఒక 10, బకెట్లు ఒక 10, గంగాలాలు ఒక 10, డ్రమ్ములు, భీమ్ డ్రమ్ములు ఒక 2, 3 అట్టా చాలా సామాన్లు తీసిపెట్టింది. అయితే మేమిద్దరు కూతుళ్ళని ఎక్కువ సామాన్లు తీసింది. అది గూడా ఎట్ట తీసిందంటే, ఆ రోజులంతా వీధిలో అమ్ముతా అని వస్తారు తెలుసా మీకు? వాళ్ళ కాడికి పోయేది. ఇప్పుడు పాత గుడ్డలు తీసుకుంటే సామాన్లిచ్చేదప్పుడు. అట్టా తెచ్చేసేది మా అమ్మ. మళ్ళా వచ్చి ఇన్‌స్టాల్‌మెంట్‌లో సామాన్లు తీసుకోవచ్చు. మంత్లీ ఇంతని కట్టుకొని అట్టా సామాన్లు తెచ్చేసేది. మా నాన్న అడిగితే, లేదు లేదు నేను అంతా కట్టేసి తెచ్చేసినాను అని అట్టా అబద్ధం చెప్పేది బాగా. ఎందుకు అని చెప్పినా గూడా ఇనేది లేదు. అట్టా ఫుల్‌గా ఏదన్నా చిన్న ఫంక్షన్ వచ్చినా గూడా అమ్మోళ్ళ ఇంటికొచ్చి అమ్మ కాడ ఒక చిన్న ఫంక్షన్ అనే కాదు పెద్ద ఫంక్షన్‌కి కూడా సామాన్లొచ్చి తీసుకొని పోయేవాళ్ళు. దబర్లు అన్నీ తీసుకొని పోయేసేవాళ్ళు. ఆ ఫంక్షన్‌లు అయిపోయిన తర్వాత వాళ్ళు తెచ్చిచ్చేవాళ్ళు. మళ్ళా వచ్చి అప్పుడంతా క్యాటరింగ్ లేదు. ఇంట్లోనే చేసుకొని ఫంక్షన్‌లకి తినేవాళ్ళం. ఇప్పుడు మోస్ట్‌లీ క్యాటరింగే. అదే రోజు ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని డీమార్ట్‌కి పోయి సరుకులన్నీ తెచ్చుకొని, ఆ సామాన్లన్నీ దానికి పోసేసుకుంటున్నాను. నాకు మంత్లీ వన్స్ డీమార్ట్‌కి పోయి తెచ్చుకుంటాను. ఆడ చాలా ఐటెమ్స్ ఉంటాయి. నేను ఏది తెచ్చుకోను. ఈ మంత్ ఎంత కావాలని ఒక బడ్జెట్ యేసుకొని పోతాను. ఆ మంత్ అదే తెస్తాను. కళ్ళు కావాలా అనిపిస్తా ఉంటాయి ఆడ చూసినయన్నీ. అయితే మనసు మట్టుం వద్దు ఇది చాలు మనకి అనిపిస్తది.